ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత కాదు. ప్రభుత్వం అంటే మీరు కూడా భాగస్వాములే. మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వం అనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ప్రభుత్వం అంటే మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు, అధికారులు ఉంటారు, సామాన్యులు ఉంటారు. ప్రభుత్వాన్ని ఫనంగా పెట్టుకొని కొన్ని కుటుంబాలు లాభపడ్డే తప్ప బీదవాడికి కానీ సామాన్యుడికి కానీ చేసింది ఏం లేదు గత ప్రభుత్వ హయాంలో. ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి చాలా మాట్లాడుతూ ఉన్నారు. సరే, అవన్నీ రాజకీయాలు. కానీ నేను మీకు రేవంత్ రెడ్డి గారి తరఫున ఒక మాట మాత్రం ఇవ్వగలుగుతాను. నేను చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం మనందరిది, బాధ్యత కూడా మనందరిదే. ముఖ్యమంత్రి గారు కొద్ది పెద్ద బాధ్యత ఉండొచ్చు, మనకు కొద్ది చిన్న బాధ్యత ఉండొచ్చు. బట్ అందరం కూడా బాధ్యతంగా పనిచేస్తేనే రాష్ట్రం ముందుకు పోతుంది. ఎందుకు అంటే అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోవాలంటే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఎంత కష్టపడి పనిచేస్తారో మీరు కూడా అంతే కష్టపడి పనిచేస్తేనే మనం ముందుకు పోతాం. ఆ రకంగా చేస్తా ఉన్నారు కూడా. మీరు కష్టపడి పని చేయకుండా ప్రభుత్వం ముందుకు పోదు. ఇందులో ముఖ్యమైనటువంటి భూమిక పోస్తున్న మీరు కష్టపడుతున్నట్టుగా ముందుకు పోతా ఉన్నాయి. నేను మీకు విజ్ఞప్తి చేసేదల్లా వాస్తవాల్ని అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది.